ఫ్రెండ్స్, వైష్ణవి ఎంత అమాయకురాలంటే తను ఆఖరి నిమిషం వరకు కూడా తన భర్త ఫోటోనే తను మొబైల్‌లో పెట్టుకుంది. ఎందుకనంటే హరిబాబుని అంతలాగా ప్రేమించింది. తన భర్త తనవాడు అనుకుంది. కానీ తన భర్తే ఒక దుర్మార్గుడు, ఒక కాల యముడు అని తను గుర్తించలేకపోయింది. ఒక మాటలో చెప్పాలి అంటే వైష్ణవి జీవితం తలక్రిందులైపోవడానికి ఈ దుర్మార్గుడు ప్రధానమైన కారణం. అసలు వైష్ణవి ఏమందంటే తనని చావచితక బాదుతుంటే, దారుణంగా కొడుతుంటే తనేమందంటే, "నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. నా దగ్గర నీకు ఉండాలని ఇష్టం లేకపోతే అసలు నా కేసు కూడా చూడొద్దు. నువ్విక్కడ ఉంటే మాత్రం నువ్వు నా నా అన్నయ్యలు, మా అమ్మా నాన్నలు పెడుతున్న ఆహ్, మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు నువ్వు కరెక్ట్ కాదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో నీ పెట్టె పేడ సర్దుకుని. నేను, నా బిడ్డ, నా అమ్మ, నాన్న, అన్నయ్యలు బ్రతుకుతామని" చెప్పింది. అయినప్పటికీ కూడా దుర్మార్గుడు కనీసం బిడ్డ కడుపులో ఉందని తెలుసుకున్నా కూడా భరించలేక చంపేశాడు. అయితే ఇక వైష్ణవి సమాధి దగ్గర తమ కుటుంబ సభ్యులు నిజంగా చాలా వేదనను అనుభవించారు. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే వైష్ణవి కుటుంబ సభ్యులున్నారు కదా! వాళ్ళేంటంటే వాళ్ళు వైష్ణవి చనిపోయిందనే దాన్ని వాళ్ళు ఇమిడ్చుకోలేకపోతున్నారు. వాళ్ళ వదినలైతే గర్భంతో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలకు అప్పుడే డెలివరీ ఇచ్చిన వాళ్ళు కూడా భరించలేక ఇక వైష్ణవి సమాధి దగ్గరే ఏడవడం మొదలుపెట్టారు. అయితే వైష్ణవి సమాధి దగ్గర ఒక ఘటన చోటు చేసుకుంది. నిజానికి చాలా రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వైష్ణవి సమాధి దగ్గర పువ్వులు, ఆమెకిష్టమైన స్ప్రైట్, అలాగే కొన్ని పళ్ళు, ఆమెకిష్టమైన బిర్యానీ ఇలాంటివన్నీ కూడా పెడుతూ వచ్చారు. కానీ విశేషం ఏంటంటే ఆమె సమాధి దగ్గర కొన్ని వస్తువులు అస్సలు పాడవ్వలేదు. సరికదా అవి అలానే ఉన్నాయి. అంతేకాకుండా చాలా శుభ్రంగా ఎప్పుడు వైష్ణవి తన చుట్టుపక్కల పరిసరాలను ఎంతో నీట్‌గా పెట్టుకుంటుంది. అలాంటి ఒక ఆహ్, ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అయింది. ఎక్కడా కూడా వాడిపోయిన పువ్వులు కానీ, లేకపోతే చెత్త చెదారం లాంటివి ఏమీ లేవు. చాలా నీట్‌గా అసలు ఎంతో అద్భుతంగా అంటే ఈ సమాధికి దండం పెట్టుకోవాలి అన్నట్టుగా ఉందన్నమాట. అయితే అది చూసి ఊరి జనాలందరూ ఏమంటున్నారంటే, నిజంగా వైష్ణవిని విషయంలో ఆ దేవుడు అన్యాయం చేశాడని, ఆ అమ్మాయి ఎంతో అద్భుతమైన మనిషని, ఆ మనిషికి సంబంధించిన సమాధి కూడా ఇంత నీట్‌గా ఏదో ఒక దైవత్వం ఉన్నట్టు కనబడుతోంది అంటూ చాలా అంటే చాలా మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు వైష్ణవి అనవసరంగా చనిపోయింది అంటూ బాధపడుతున్నారు.